ఇలా మిడిల్ అనిపించింది మాదన్నమాట బిల్డింగ్ రెడ్ కలర్ది. ఇదే బిల్డింగ్లో ఉంటాం అన్నమాట మేము ఫస్ట్ ఫ్లోర్లో. రూమ్ కట్టాను అనమాట, బంకు రూమ్ కట్టిన మాకు అన్ని అందుబాటులో ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఎందుకంటే కోవిడ్ బిల్డింగ్ ఉన్నాయన్నమాట, అందుకని అన్ని అందుబాటులో బకాలు ఇట్లా అన్నీ ఉన్నాయి అన్నమాట అందుబాటులోనే. ఇది పార్కింగ్ గ్రౌండ్ అనమాట, ఇది మేము పార్కింగ్ చేసుకున్నది. మనం బండి అయిపోయింది అనమాట, ఇక్కడ బండి అయిపోయిందా ఫోన్ చేసిండు, డ్యూటీకి వెళ్ళినండి మళ్ళీ వచ్చేసిన రిటర్న్. ఇక్కడనే పక్కన ఆర్డర్ పడ్డది, ఇచ్చేసి ఇక బండిలో పెట్రోల్ ఒప్పించుకొని ఈ బండి స్టార్ట్ చేద్దామని వచ్చినమాట. ఇక్కడ గల్ఫ్లో ఎట్లా అంటే మనమే సాయం చేసుకోవాలన్నమాట, ఎవరు పట్టించుకోడు. మనం ఎదుటి సాయం చేస్తేనే మళ్ళీ మనకాడు రిటర్న్ సాయం చేస్తాడు. మనం ఎందుకు అని సపరేట్గా ఉన్నాం అనుకో మనకి ఎవరు సాయం చేయడం అన్నమాట. ఇక్కడ ఎవరు పట్టించుకుంటూ ఉన్నాడు. ఫస్ట్ మనం సాయం చేసుకోవడం నేర్చుకోవాలి. మనం ఎందుకులే వాడిపోతే మనకేందని అనుకున్నాం అనుకో, మన పలానాడు మనకి ఏదైనా అవసరం పడ్డాడు వాడుస్తూ అలానే ఉంటాడు, పలానాకు రమ్మంటే రాలేరా నేను ఎందుకు పోవాలన్నట్టే ఉంటాడు. మనం ఎదుటి సాయం చేస్తేనే మనకు వాడు సాయం చేస్తాడు. ఎందుకులే మనకి ఎందుకు అనుకుంటే మన సుత ఏదో ఒక రోజు అవుతుంది, మన సుత అప్పుడు ఏర్పడుతుంది. పలానాడు సరే అడిగినరా వానికి వేయలేను రా, వానికి ఫోన్ చేయాలంటే ఎట్లా రా అన్నట్టు అనిపిస్తుంది అప్పుడు. అందుకనే ముందుగానే అందుబాటులో ఉంటే పోరు, దూరం ఉంటే చెప్తుంది రాను. అందుబాటులో ఉంటే మాత్రం ఖచ్చితంగా పోయి హెల్ప్ చేయడం ట్రై చేయరు. ఒక మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.